మనం పారాయణం చేసినటువంటి అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. పోయిన అధ్యాయాల్లో ప్రకృతి పురుషుడు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు పురుషుడు పురుషోత్తముడు, ప్రకృతి పురుషుడు పురుషోత్తముడని 3 విభాగాలు వచ్చినాయి. ప్రకృతి ఏమో గుణాలతో కూడుకున్నటువంటిదిగా, ఎన్ని రకాల గుణాలు ఉన్నాయో 14వ అధ్యాయం అంతా కూడా ప్రకృతి యొక్క గుణాలను చెప్పారు. 13వ అధ్యాయమేమో ప్రకృతి పురుషుల యొక్క గుణాలను చెప్పారు. ఇప్పుడు పురుషోత్తముడి యొక్క గుణాలు చెప్తున్నారు. ఈ పురుషోత్తముడిని ఆశ్రయించుకుని ఒక వృక్షాన్ని పోల్చి చెప్పడం జరుగుతుంది ఈ అధ్యాయంలో. ఆ వృక్షం పేరు అశ్వత్థ వృక్షం అని, అది తల్లకిందులుగా ఉందని, మొదలు పైకి చిగుళ్ళు కిందకి ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అది ఆల్రెడీ మనం కొన్ని శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చేసాం. దాని మీద వివరణ కూడా అయ్యింది. అంచేత ఏది ఆ వృక్షము మొదలు పైకుండి చిగుళ్ళు కిందకుండి, మన భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మొదలు కిందకుండి కొమ్మల పైకి ఉంటాయి. ఇప్పుడు ఈ వృక్షమేమో మొదలు పైకుండి కొమ్మల కిందకుంటే లోపల ఉన్నటువంటి మూలం ఏంటంటే, ఆ మూలం ఆత్మ. ఆత్మ నుంచి సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరం ఎలా వ్యాపించిందో, ఈ సూక్ష్మ శరీరం నందుల కొమ్ములు ఎలా వ్యాపించినాయో, బయటికి మనం ఎలా విస్తరించిందో మనమే ఒకసారి అలా పరిశీలించి చూడండి. ప్రజ్ఞ ఎక్కడుంది? చైతన్యం ఎక్కడుంది? ఆత్మ ఎక్కడుంది? లోపల ఉంది. ఆత్మకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి? సత్య జ్ఞానానంద స్వరూపం. అంటే ఎప్పుడూ ఉండేది, అన్నిటినీ తెలుసుకునేటటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి ఆత్మిక ప్రకాశం ఇంద్రియాదుల ద్వారా ప్రకటమవుతుంది. ఆ ఆత్మిక ప్రకాశంతో వెలుపలకు వచ్చి మనం చూడాలనుకోండి, కంటి ద్వారా ఎలా చూస్తున్నాం? కన్ను తెరిచి చూస్తున్నాం. చెవి ద్వారా వింటున్నాం. నాలుగు ద్వారా రుచి చూస్తున్నాం. అంటే ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నాం. అంటే విషయాలన్నీ ఎక్కడున్నాయి? యువతలు ఉన్నాయి. విషయాలను తెలుసుకునేటటువంటి ఇంద్రియాలు ఎక్కడున్నాయి? మన లోపల ఉన్నాయి. ఆ ఇంద్రియాలకి ఇంకా లోపలికి వెళితే జీవుడున్నాడు, దానికి ఇంకా లోపలికి వెళ్తే ఆత్మే మూలం. ఆత్మ నుంచి ఇంద్రియాదులతో కూడుకున్నటువంటి సముదాయం ఎలా బహిర్ముఖం అయ్యింది? భాష్యంలోకి వచ్చింది. అంటే మొదలు ఎక్కడుంది? మన ఆత్మలో మొదలైంది ఏది? ఈ ప్రకృతి స్వరూపాన్నే మళ్ళీ వృక్షం కింద పోల్చారన్నమాట. అంటే ఏది? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, పంచ ప్రాణాలతో కూడినటువంటి ఈ వృక్ష సముదాయం, ఇది అజ్ఞానంతో ఏర్పడింది. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవాలి అంటే దేని ద్వారా వెళ్ళాలి? ఈ ఇంద్రియాల ద్వారానే లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఇంద్రియాల ద్వారా ఎందుకు వెళ్ళాలి? చూస్తున్నామంటే ఆ చూసేదానికి వెనకాల జ్ఞానం ఉంది. అంటే కంటి ద్వారా వెళ్ళి దాన్ని కనుక్కోవాలి. కంటి ద్వారా బయటకు వచ్చి ఏది కనుక్కుంటున్నాం? బాహ్య సంబంధమైనటువంటి విషయాన్ని కనుక్కుంటున్నాం. అదే కంటి ద్వారా లోపలికి వెళ్ళి మూలంలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవాలి. చెవి ద్వారా బయటకు వచ్చి శబ్దాన్ని చూస్తాం. అదే చెవి ద్వారా లోపలికి వెళ్ళాలంటే ప్రతి ఇంద్రియం ద్వారా మనం బయటకు వచ్చి బాహ్య విషయాలను తెలుసుకుంటున్నాం. అదే లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవాలంటే అదే దారి. ఇంద్రియాదుల ద్వారా బయటకు వచ్చి విషయాలను ఎలా తెలుసుకుంటున్నామో అదే ఇంద్రియాల ద్వారా లోపలికి వెళ్ళాలి. ఆ రకంగా ఈ వృక్షానికి కొమ్మలేంటో, చిగుళ్ళేంటో, ఆకులేంటో అన్నీ చెప్పారు. ఆకులు అంటే మనం చూసే విషయాదులే పర్ణాలు. అంటే కన్ను వేరు, కంటి ద్వారా చూసినటువంటి విషయం పర్ణం అంటే ఆకులు అన్నమాట. శబ్దం మాట్లాడుకున్నాం, మాట్లాడేది ఏది? వాక్కు. అంటే వాక్ అనేటువంటిది ఒక కొమ్మ లాంటిది. ఆ కొమ్మ నుంచి వచ్చినటువంటి ఆ కొమ్మకు ఆకులు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాది విషయాదులే ఆకులు, చిగుళ్ళు, కొమ్మలు. అంటే ఈ రకంగా వృక్షం విస్తరించింది. ఈ రకమైనటువంటి వృక్షం ఎలాంటిది? నరోపమశ్యేహ తదోపలభ్యతే నాంతో నచాదిన్ సంప్రదిష్ట అశ్వత్థమేనం శూరోడమేలం అసంగ శత్రైన దృఢైన. అంటే మనం భాష్యంలో ఉన్నటువంటి వృక్షాన్ని
తీసేయాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? దాన్ని గొడ్డలు పట్టుకెళ్ళి శుభ్రంగా ఏళ్ళలోకి నరికేస్తాం. మరి ఈ వృక్షాన్ని నరకాలంటే దీనికి మొదలు లోపలికి ఉంది. ఎలా నరుకుతారు? భాష్యంలో ఉన్నటువంటి వృక్షంలాగా నరికేయడానికి కుదరదు. ఇది లోపలికి వెళ్ళి నరకాలి. లోపలికి వెళ్ళి ఎలాగెళ్ళి నరుకుతాం మనం? దానికి ఇక్కడ ఏం చెప్పారు? నరూపమశ్యేక తదోపలభ్యతే. దీనికి రూపం లేదు. నరికేద్దారంటేనే కనిపించడం లేదు, తెలియడం లేదు. దీనికి ఒకటే ఆయుధం. ఈ వృక్షం ఎలా వృద్ధి చెందుతుంది? గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ. ఈ వృక్షానికి గుణములతో వృద్ధి చెందుతుంది. విషయ ప్రవాళ అంటే ఎంతంత మనం ఎక్కువ విషయాదులను తెలుసుకుంటామో వృక్షం అంత బాగా ఏళ్ళు పోసుకుని వృద్ధి చెందుద్ది అనమాట. ఎవరైనా సరే మనం విషయాదులను ఎంతంత తగ్గించుకోవాలో ఈ ఆధ్యాత్మ జ్ఞానంలోకి వచ్చినటువంటి వాడు మాటలు గాని, పనులు గాని, చేతలు గాని ఎంతంత తగ్గించుకుంటే అంత తెలిసినట్టు. ఎంతంత తగిలించుకుంటున్నాడో వాడికి అంత తెల్లలేనట్టు. మనం ఏమనుకుంటున్నామంటే తగిలించుకుని అన్ని తెలుసుకున్నటువంటి వాడు చాలా గొప్పవాడు అనుకుంటున్నాం. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది? అలా విషయాలు తెలుసుకుని పోతుంది ఏమవుతుంది? వృక్షం వృద్ధి చెందుతుంది, కొమ్మలు ఆకులు పెరుగుతుంది బాగా. ఆయనకి అన్ని తెలుసండి అంటుంటాం. అన్ని తెలియడం వల్ల ఏమైంది? వృక్షం వృద్ధి చెందుతుంది కదా. అదే శూర్ధం ప్రస్తుత తస్యశాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ. ఈ గుణాలు విషయాదుల ద్వారా, అంటే విషయాదులు ఎక్కడున్నాయి? యువతలు ఉన్నాయి. యువతలు ఉన్నటువంటి విషయాదులను తీసుకుని గుణాలు వృద్ధి చెందుతున్నాయి. మీరు ఏమీ చూడలేదనుకోండి, గుణాలు వృద్ధి చెందవు, వృక్షం పెరగదు. వృక్షం పెరగకుండా ఉండాలంటే మనమే ఎక్కువగా చూడటం కానీ, ఎక్కువగా వినడం కానీ, ఎక్కువగా తెలుసుకోవడం కానీ చేయకూడదు. దేనికి సంబంధించిన విషయాలు? భాష సంబంధమైనటువంటి వస్తువులను గూర్చి ఎక్కువగా తెలుసుకోకూడదు. అలాగని శాస్త్ర సంబంధమైనటువంటి, పరమాత్మ సంబంధమైనటువంటి, జీవ సంబంధమైనటువంటి, ఈశ్వర సంబంధమైనటువంటి, దేవుడికి సంబంధమైనటువంటి విషయాలు ఎన్ని తెలుసుకున్నా లోపలికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. బయటకు వచ్చి బయట ప్రపంచంలో ఆ ఊళ్ళో ఏం జరుగుతుంది, ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, వీళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలా యువతలకు వచ్చి తెలుసుకున్నాం అనుకోండి, ఈ రకంగా అదస్యమూల అనుసంతత అని కర్మానుబంధిని మనుషులకి అంటే తెలుసుకుని కోళ్ళు ఏమవుతుంది? పనులు చేస్తాం కదా. అతనికి నీకు ఉపకారం చేస్తాను, ఉద్యోగం వేస్తాను, వ్యాపారం కలిసి వస్తుంది, పెళ్లి చేస్తాను, పేరెంట్ చేస్తాను, ఇల్లు కట్టుకుంటాం, వాకలు కట్టుకుంటాం అంటే వెళ్ళి ఏం చేస్తున్నాం మనం? వాక్కుతోటో శరీరంతో కర్మ చేస్తున్నాం కదా. కర్మానుబంధిని మనుషులకి. మనిషిని బంధించేది కర్మే. అసలు మనం అందరం పుట్టాం కదండి. ఎందుకు పుట్టాం? దేవుడు పుట్టించాడా? కాదు. మన కర్మలే మనల్ని ఈ శరీరాన్ని తీసుకొచ్చి పెట్టినాయి. ఆ కర్మ ఫలాలనే ఇప్పుడు అనుభవింపజేస్తున్నాయి. విడుదల పొందాలంటేనో, జైలు నుంచి విడుదల పొందాలంటే ఎలాగో అలాగా ఈ శరీరం నుంచి విడుదల పొందాలి. విడుదల పొందాలంటే మళ్ళీ కర్మలు చేసి కూర్చుంటే మళ్ళీ రేపటికి మంచి పునాది ఏర్పడిపోతుంది. ఇంతకు ముందు వేసిన కర్మలే ఈ శక్తిని తయారు చేసి పంపించినవి. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం, బ్రహ్మాండమైన కర్మలు చేస్తున్నాం, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టచ్చు. అంచేత కర్మానుబంధిని మనుషులకి. కర్మలను వదిలేస్తే బతకలేడు. అంచేత జీవించడానికి సంబంధించినటువంటి కర్మలను వదిలేయమంటం లేదు. అనవసరమైనటువంటి అక్కర్లేనటువంటి అందరి గొడవలని మీద పెట్టుకుంటాడు కదా, అక్కడ కర్మలు చెయ్యాలి. ఆ కర్మలు బంధింతే. అంచేత ఈ వృక్షాన్ని ఏం చేయాలి? అసంగ చతురైన దృఢైన చెప్పుకోవడానికి వేరే ఉపాయం ఏంటంటే అసంగ శస్త్రము. అసంగం అంటే సంగము లేనటువంటి అటాచ్మెంట్. మీరు చూసుకోండి, మీరు చేసుకోండి అన్నాడు అనుకోండి, ఏమి లేనట్టు? వాంఛ లేనట్టు. ఈ రకంగా నిరంతరము దాన్ని, ఆ వృక్షాన్ని ఛేదించాలంటే, వృక్షం అంటే ఏంటి? ప్రాతిభాషికంగా మన మనసుతోటి కల్పన చేసుకున్నటువంటి ఒక ఊహ ఉంది కదా, దాన్ని ప్రాతిభాషిక జగత్తు అంటున్నాం. ఎక్కడుంది ప్రాతిభాషిక జగత్తు? మనోకల్పితమే కదా. మనోకల్పితమైనటువంటి ప్రపంచం ఎందులో ఉంది? మన స్వరూపంలోనే కదా. మన స్వరూపంలో ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని ఎవరు తయారు చేసాడు? ఈశ్వరుడు తయారు చేసాడా? మనమే తయారు చేసి పెట్టుకున్నాం దాన్ని. దాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి? మన చేతిలో ఉంది ఆ రహస్యం కూడా. దాన్ని అసంగ శస్త్రం అన్నాడు. అసంగ శస్త్రం అంటే వైరాగ్యం.
విషయాదుల్ని కొద్ది కొద్దిగా వదిలించేసుకోవాలి. ఈ రకంగా అసంగ శత్రువైన దృఢైన జత్వ చిత్తాన్ని ఎంత ఎంత దృఢంగా బలంగా కత్తిచ్చుకుని కొమ్మలు నరకాలంటే కొమ్మ మీద ఏటేయగానే కత్తిరిగిపోయింది అనుకోండి, అది పనికిరాదు కదా. అంటే దృఢమైనటువంటి అభిప్రాయం ఉండాలి నీకు. అంటే నీకు మోక్షం కలగాలనుకుంటే సుమా, నాకు మోక్షము గీక్షము అక్కర్లేదండి, నాకు మళ్ళీ జన్మే రావాలనుకుంటే నువ్వు దొల్లే, ఎందులో పడితే అందులో దొల్లే, ఏం వద్దంటలేదు. కానీ మోక్షం పొందాలంటే మాత్రం ఖచ్చితంగా శాస్త్రం చెప్పినటువంటి విధానాన్ని మనం పాటించవలసిందే. లేకపోతే మళ్ళీ ఎందులో దాంట్లో తీసుకొచ్చి పెడతా. అన్నిసార్లు హ్యాపీగా ఇలాంటి మన జన్మ వచ్చేది, అప్పుడు మనకి ఏ లోటు లేకుండా అన్ని జరిగిపోదు. అందుచేత మనం దృఢంగా నిర్ణయం చేసుకోవాలి. దృఢ చిత్తము అంటే పట్టుదలతో కూడుకున్నటువంటి. అందుకనే ఈ ఉపదేశం పొందేటప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఉపదేశం పొందమని శాస్త్రంలో రాసి పెట్టలేదు. కొన్ని అర్హతలు కూడా చెప్పారు. ఆ అర్హతలు తీసుకుని, అర్హతలు ఉన్నాయో లేదో చూసుకుని అతనికి ఉపదేశం చేయమన్నారు. అర్హతలు కూడా చెప్పారు. ఏంటయ్యి? నిత్య వస్తు వివేకము ఒకటి. అదే పదే వేదాంత శాస్త్రంలో కటకంట ఇదే చెప్తూ ఉంటారు. రెండోది ఏమన్నాను ఇప్పుడు నేను? నిత్య అంటే మనిషి ఆలోచించాలి. ఈ శరీరము నిత్యమా? నిత్యము కాదు. రేపో మాపో అలా కొద్ది రోజులు గడిచిపోతే పోతుంటుంది. మరి నిత్య అనిత్యం. అనిత్యం శరీరం. నువ్వు అనిత్యం కాదు, నువ్వు నిత్యమే. నువ్వు నిత్యమైనటువంటి నిన్ను వదిలేసి అనిత్యమైనటువంటి వస్తువుతోటి అటాచ్మెంట్ పెట్టుకున్న దీన్నే సంఘం అంటారు. అనిత్యమైనటువంటి వస్తువును వదలడానికి ఇష్టపడతలేదు, నిత్యమైనటువంటి దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడతలేదు. ఇది ఒక పెద్ద మాయ. నిత్యమైనటువంటి దాన్ని తెలుసుకుని దాంట్లో మమేకం అవ్వరా బాబు అని చెప్తుంటే దాంట్లో మమేకం అవ్వడానికి ఇష్టపడతలేదు. అనిత్యమైనటువంటి దాన్ని వదలడానికి ఇష్టపడుతుంది. సరే, నిత్యము అనిత్యము తెలిసింది. అనిత్యమైనటువంటి వస్తువు మీద ఎలా ఉండాలి ప్రీతి? ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. అంటే కాకి రెట్ట ఎత్తి ఎలాగైతే చిరాకు పడతామో అట్టి మాదిరిగా విషయాదుల మీద అలాంటి చిరాకు రావాలట. విషయాదులు అంటే ఏంటి? బాహ్య సంబంధమైనటువంటి మనం ఏదైతే సంసారంలో పెంచుకున్నామో అదంతా కూడా ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. రెండోది సమాధి షట్క సంపద. సమాధి షట్కం అంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము. ఈ రకమైనటువంటి ఒక్కొక్కటి 6 అంశాలు అయ్యి. ఏది సత్యమో ఏది నిత్యమో తెలిసిన తర్వాత అహింసము, అస్థేయము, అపరిగ్రహము. అహింస అంటే దొంగతనం చేయకుండా ఉండడం. అపరిగ్రహం అంటే ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఉండడం. మరి అంతఃకరణం శుద్ధం అవ్వాలి కదా. ఎక్కువ మాట్లాడకుండా ఉండడం, ఎవరితోటి ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉండడం. ఈ రకమైనటువంటి ఒక్కొక్కటి సంపాదించుకుని లోపలికి అంతఃకరణాన్ని శుద్ధం చేసుకుంటే, అలా శుద్ధం చేసుకునేటువంటి వాడికే చెప్పాలన్నారు. అంతఃకరణం నిండా బాహ్య సంబంధమైనటువంటి విషయాదులను పులిమేసుకుని ఎవడైతే నిండగట్టేసుకుని ఉన్నాడో వాడికి చెప్పినందువల్ల ప్రయోజనం లేదని ముందే చెప్పేశారు సార్. ఎవరికైనా అర్హత లేనటువంటి వాడికి ఉద్యోగం ఇచ్చేసేది అనుకోండి, డాక్టర్ ఉద్యోగమో, వాడికి ఆపరేషన్ చేసేస్తాడు. ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది ప్రమాదం? అట్టి మాదిరికని వీడికి ఇది సిద్ధించదు, తెలుస్తుంది. ఇతరులు కూడా చెప్పేస్తాడట. ఎందుకంటే విన్నాడు కదా, చదివాడు కదా. కానీ ఎలా తెలియాలి? శాస్త్రము తెలియాలి, గురువు ఉండాలి, అది అనుభవానికి కూడా రావాలి. ఏదైతే ఈ వృక్షం అనేటువంటిది ఉందో అది నిత్యము కాదు, ఇది అనిత్యమైనటువంటిది, ఇది అసత్ పదార్థము, ఇది దృశ్య పదార్థము, ఇది ప్రకృతి నుంచి ఏర్పడింది, దీనితోటి నేను తాదాత్మ్యం చెందాను, దీన్ని చూసి నేను ఇదే నిజం అనుకున్నాను అనేటువంటి జ్ఞానం అతనికి రావాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి అర్హతలన్నీ ఉండాలి. ఆ రకంగా 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇక్కడ ఆగాం మనం. నిర్మాణమోహ యత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ. నిత్యము ఏ విషయంలో ఉండాలంటున్నాడు? ఆధ్యాత్మకు సంబంధమైనటువంటి ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము, జీవుడు, ఈశ్వరుడు, ధ్యానము, సాధన, యమ నియమాదులు, ఇదే ఆలోచించమంటున్నాడు. ఏది నేనున్నాను, ఎలాగున్నాను, ఏది నేను, ఏది నేను కాదు. ఇదంతా ఏటి? మాయ, ఈ మమకారం, ఈ భ్రాంతి. ఎప్పుడో ఒకసారి చెప్పుకున్నాం చూడండి. లేడి పిల్లని పెంచి
ఆ లేడి పిల్ల మీద జ్ఞాపకం తెచ్చుకున్నారా కథ? అతను మళ్ళీ లేడయ్యే పుట్టాడు. అందుకని అతను పెద్ద ఋషి, బ్రహ్మాండమైనటువంటి సాధన చేశాడు, జ్ఞానం ఉంది, శాస్త్రం తెలుసు, అనుభవం ఉంది. కానీ దేని గురించి ఆలోచిస్తున్నాడు అతను? లేడి పిల్ల ఏమైపోద్దో ఏటో అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ చచ్చిపోతే లేడై పుట్టాడు. అట్టి మాదిరిగానే మనము కూడా నిరంతరము దేన్ని ఆలోచిస్తామో దాన్నే పొందుతాం. బాగా గుర్తుపెట్టుకోండి. భార్య పిల్లల గురించో, డబ్బు గురించో, సంసారానికి సంబంధించినటువంటి విషయాల గురించో ఆలోచించుకుంటే అదే తిరిగి వస్తుంది మనకి. ఎందుకంటే ఇదంతా కూడా మన సంసారం అంతా కూడా మనోకల్పితమే, వాస్తవమైనటువంటిది కాదు, సత్యమైనటువంటి వస్తువు కాదు. ఇది మనస్సు చేత కల్పించబడినటువంటి దృశ్య సముదాయం. అందుకు చేత మనకి ఈ దృశ్య సముదాయాన్ని పోగొట్టుకోవడానికి జ్ఞానమే కటకం. జ్ఞానంతోనే దాన్ని వదిలించుకోవాలి. మరొకసారి బాగా చూద్దాం. నిర్మాణ మోహ అంటే అభిమాన మోహములు. అంటే లేకపోవడం. ఏమి లేకపోవాలి? నిర్మాణ మోహ అంటే మానము అంటే కొలత. నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇంత భార్యలు ఉన్నారు, ఇంతమంది భర్తలు ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు, నాకు ఇంత డబ్బు ఉంది అనేటువంటి ఒక కొలత ఉంది కదండి. ప్రతి ఒక్కడికి ఒక కొంచెం ఉంది. ఒకడికి అడ్డుడు, ఒకడు సాళ్ళు, ఒకడు తవుడు ఉన్నట్టుగా ఒకడికి కొంచడం. ఇదే కొలత. కొలతకి మానవం అని పేరు. ఎంత కొలత? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒకే కొలత లేదు. ఎవరి కొలత వాళ్ళదే. కొలత, ఆ కొలతకి మానవం అని పేరు. రెండోది ఆ కొలత ఎందుకు తయారు చేసుకున్నాడు అతను? మోహం వల్ల. మోహం అంటే ఏంటండి? ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోవడం వల్ల లేని వస్తువుని ఉన్న వస్తువుగా చూసుకుని దాన్ని బట్టి కొలతకు వచ్చేసాడు. అంటే నేను అందరితోటి సమానం ఎలాగవుతానండి? నేను పెద్ద చదువుకున్నాను కదా అంటాడు, నేను పెద్ద ధనవంతుని అంటాడు, ఉద్యోగవంతుని అంటాడు. ఈ రకమైనటువంటి నిర్మాణ మోహ ఆ కొలత పోవాలి. స్టార్టింగ్ లోనే ఆధ్యాత్మిక జ్ఞానం నీకు అభివృద్ధి చెందాలి అంటే ఆ కొలత తీసేయి. కొలత తీసేస్తే చూడండి ఏమైంది? ఇక్కడే తెలిసిపోయింది మనకి. కొలతే బంధించింది మనిషిని. ఏ కొలత? నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పదాన్ని. ఈ రకమైనటువంటి దానివల్ల మోహం వచ్చింది. అంటే ఈ రకమైనటువంటి అంటే లేకపోవడం. ఏం పోవాలి? మోహము, అభిమానం, ఈ రెండు పోవాలి. జిత సంగ దోషాహ. జిత్ అంటే జయించటం. సంగ దోషాహ. సంఘ దోషాలు అంటే చూద్దాం. సంఘ దోషం అంటే ఏంటండి? ఇప్పుడు ఎవడైనా తాగుమద్దోడితో స్నేహం చేస్తే ఆడు తాగుతాడు. అది ఆ దోషం ఏం దోషం? అది సంఘ దోషం. దాన్ని ఈ సంఘ దోషం సంసర్గ దోషము అంటారు. సంసర్గ దోషము అంటే ఒక వస్తువు, ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఒక మందార పువ్వుని తెచ్చి స్ఫటికమణి దగ్గర పెట్టామనుకోండి, ఆ స్ఫటికమణి ఎలా కనపడుద్ది? ఎర్రగా కనపడుద్ది. ఆ దోషం ఏం దోషం? అది దాన్ని సంసర్గ దోషం అంటారు. ఇప్పుడు మనం ఆ సంసర్గ దోషం అంటే అందులో ప్రవేశించినటువంటి ఆ ఎరుపును తీసేయాలి. ఎలా తీసేయాలి చెప్పండి? రెండు వస్తువులు ఉన్నాయండి. ఆ రెండు వస్తువుల్లోనే ఒక వస్తువు లక్షణాలు ఇంకొక వస్తువులో ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది? ఇప్పుడు ఉదాహరణకి మన స్వరూపం ఉంది. మన స్వరూపం స్వచ్ఛమైనటువంటి, నిర్మలమైనటువంటి సచ్చిదానంద స్వరూపం ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపంలోకి అహంకారం ప్రవేశించింది. అహంకారం ప్రవేశించింది అంటే ఇంకా అయిపోయినట్టే. మొట్టమొదట కొట్టవలసింది అహంకారమే వృక్షం పెద్ద కొమ్మలు ఎన్నండి? అహంకారము, మనసు, బుద్ధి, చిత్తము, 4 కొమ్మలు చెప్పుకున్నాం. దానికి మూలము అవిద్య, అజ్ఞానం, అంతఃకరణం 4 ఉన్నాయి. దానికేమో ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాలకు విషయాదులు ఉన్నాయి. ఇది వృక్షం కదా. ఈ రకంగా లోపల ఉన్నటువంటి అహంకారం వైపుకి మన చైతన్యం యొక్క ప్రకాశం ప్రకాశించింది. అంటే అహంకారం దేనితోటి ప్రకాశిస్తుంది? మన స్వరూపంతోటే. మన స్వరూపం యొక్క వెలుగే అహంకారం మీద పడి
నేను గొప్పవాడిని, నేను ఇంతటి వాడిని, నేను అంతటి వాడిని అంటున్నాడంటే నీ ప్రకాశం దాంట్లో పడకపోతే దానికి ఆ ప్రకాశం రాదు. దానికి ఆ తెలివితేటలు, ఆ బలము, ఆ శక్తియుక్తులు రావు. అంటే ఎలాగా? సంసర్గ దోషము అన్నాం. అంటే ఏంటి? మందార పువ్వు యొక్క ఎరుపు స్ఫటికమణిలో ప్రవేశించింది. తీసేయటానికి ప్రయత్నం చేయండి అని ఇక్కడ ముందే చెప్పాను. తీసేయగలరా? తీసేయగలరా? ఏం తెలియాలి అక్కడ? అది తీయటం కుదరదు. తీయటం కుదరదు కనుక అందులో ప్రవేశించిందా? ప్రవేశించలేదు. ఏమర్థమైంది మీకు అక్కడ? అది ప్రవేశించినట్టు కనపడుతుంది కానీ నిజానికి ఇది ఆ స్ఫటికమణి ఎరుపెక్కలేదు, ప్రవేశించలేదు అందులో. ప్రవేశించకుండగానే ప్రవేశించినట్టు కనపడుతుంది. దీన్ని స్వరూపాధ్యాస లేక సంసర్గాధ్యాస అంటారు. పక్క పక్కన అహంకారము, ఆత్మస్వరూపము రెండు పక్క పక్కల్ని ఉండడం వల్ల మన యొక్క స్వరూపం యొక్క ప్రకాశం అంతఃకరణంలో లేక అహంకారంలో ప్రకాశించి అహంకారం ప్రకాశిస్తుంది. దీన్ని సహజ తాదాత్మ్యం అంటారు. అంటే రెండు పక్కన ఉండడం వల్ల, అసలు మందార పువ్వు రెండు పక్క పక్కన ఉండడం వల్ల సహజంగా మందార పువ్వు యొక్క ఎరుపు దాంట్లో ప్రవేశించి ఆ స్ఫటికమణి ఎర్రగా కనపడుతుంది. దాన్ని సహజ తాదాత్మ్యం అంటారు. అంటే అహంకారానికి ఆ ప్రకాశం ఎక్కడది? ఆ తెలివితేటలు ఎక్కడే? ఆ జ్ఞానం ఎక్కడది? దాని సహజంగా వచ్చింది. దానికి ఆ శక్తి, ఆ ప్రకాశం, ఆ తెలివి, ఆ జ్ఞానం సహజంగానే వచ్చింది. నీ తెలివితేటలేం కాదు. నీ యొక్క ఆత్మస్వరూపం పక్కన అహంకారం ఉండడం వల్ల సహజంగా నీ అహంకారం తాదాత్మ్యం చెందింది. అంటే దాన్ని సంసర్గము అంటే రెండు పక్క పక్కన ఉండడం వల్ల ప్రవేశించింది. దీన్నే స్వరూపాధ్యాస అంటారు. ఇప్పుడు ఈ అహంకారంలో ప్రకాశం ఉండి ఇప్పుడు మందార పువ్వు ఎరుపు స్ఫటికలో ప్రవేశించిన తర్వాత ఎరుపెక్కినట్టుగా అహంకారంలో చైతన్యం ప్రవేశించి చైతన్యంతో కూడుకున్నటువంటి అహంకారం శరీరం వైపుకి తిరిగింది. శరీరం వైపు తిరిగి నేను శరీరమును, నేను పుట్టేను, నాకు ఇప్పుడు 30 ఏళ్ళో లేదా 40 ఏళ్ళలో, నేను స్త్రీనో నేను పురుషుణ్ణో అంటున్నాడు కదండి. ఇదేం తాదాత్యం? అహంకారంతో చైతన్యం ప్రవేశించే అది సహజ తాదాత్యం అన్నాం. శరీరాన్ని నేనంటావేటి? ఎందుకంటున్నా అసలుగా అహంకారంతో అన్నావు బాగానే ఉంది, అది సహజంగా తాదాత్యం చెందింది సంసర్గం వల్ల. మరి శరీరంతో ఎందుకు అంటున్నావంటే శరీరంతో తాదాత్యం కర్మ తాదాత్యం. ఇంతకు ముందు అలాగే చేసావు, అంతకు ముందు కూడా అలాగే చేసావు, అంతకు ముందు కూడా అలాగే చేసేళ్ళావు, అంతకు ముందు కూడా అలాగే చేసేళ్ళు. అనాది నుంచి కూడా అహంకారం వదులుతులేదు. అహంకారంతో తాదాత్యం చెంది అహంకారంతో శరీరం వైపుకి తిరిగి శరీరంతో తాదాత్యం చెంది కర్మలు చేసేళ్ళావు. అవి నిన్ను వదిలిపెట్టవు ఎన్ని యుగాలైనా సరే. చిత్రం ఏదో చెప్పంటారండి, కొంతకాలానికి ఈశ్వర సృష్టి లయం ఉంచిపోద్దండి. మన శరీరం ఆయుష్ కొంత 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 క్షీణించిపోయి చచ్చిపోతాం కదా, మరణిస్తాం కదా. ఈ ప్రపంచం కూడా కొన్ని కొన్ని చాలా చెప్పుకున్నాం కదా మనం. కొన్ని కొన్ని యుగాలు గతించిన తర్వాత ప్రపంచం కూడా అలా బలహీన పడిపోయి భూమిలోని సారం అంతా పోతుంది. అప్పుడు భూమి మీద మొక్కలు మొలవు, జీవరాశి బ్రతకడానికి అవకాశాలు ఉండవు. మొత్తం అంతా భూమి అంతమైపోతుంది. ఇప్పుడు జలం ఇంకిపోద్ది, దాంతో ప్రళయంలో కొట్టుకుపోద్ది, ప్రపంచం అంతా పోద్ది. ఈ చిత్రం ఏంటి తెలుసా? మన అహంకారం సావదు, జీవుడు సావడు, మన స్వభావం సావదు, మన కర్మలు నశించవు. ఎంత భయంకరంగా ఉందనుకుంటారంటే లోపలికి వెళ్ళి. ఎందుకంటే ఈ స్వభావమే ఇంత గట్టిగా పనేసేసుకున్నది నీ స్వభావమే, నీ తెలివితేటలే. అంటే అటేపుకి తిప్పవలసినటువంటి నీ తెలివి అంతటా కూడా ఇటేపుకి తిప్పేసావు. నిజం అనుకుంటున్నావు. ఏంటి నిజం? మందార పువ్వు ఎరుపు స్ఫటికంలో ప్రవేశించిందా? నిజమా? అది నిశ్శబ్దం. ప్రవేశించే వస్తువు ప్రవేశించి తీసేయచ్చు. ప్రవేశించింది అసలు? ప్రవేశించకుండగానే ప్రవేశించినట్టు కనపడుతుంది. అట్టి మాదిరిగానే మన స్వరూపంలో ఈ అహంకారం గాని మనసు గాని ఇంద్రియాలు గాని ప్రవేశించలేదు నాయన. ఇది నువ్వు కాదు అసలు, ఇది నిజం కాదు. నీకు ప్రవేశించినట్టుగా నేను పుట్టాను, నేను కర్మలు చేస్తున్నాను, నాకు బాధలు ఉన్నాయి, నాకు భయాలు ఉన్నాయి, నాకు సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, ఇదంతా
ఇదంతా ఏంటిది? అజ్ఞానం. తెలియకపోవటమే దీని అంతటికే మూల కారణం. అంచేత అహంకారంతో తాదాత్మ్యం చెందేడు అంటే అది సహజంగా చైతన్యం ప్రవేశించి మందార పువ్వు ఎరుపు ప్రవేశించినట్టుగా ప్రవేశించింది. కానీ శరీరం వైపుకి తిరిగింది అహంకారం. ఇక్కడ మనం పదే పదే చెప్పేది ఏంటంటే ఆ అహంకారం ఆత్మవైపుకి తిప్పమంటాం. ఆత్మవైపుకి తిప్పితే ఏమైంది? అనాత్మ శరీరం వైపుకి తిప్పితే శరీరానికి సంబంధించిన రంగు, ఆ రూపము, ఆ స్త్రీ, ఆ పురుష లక్షణాలు ఇవన్నీ అందులో ప్రతిఫలించినవి. అదే నీ అహంకారాన్ని నీ స్వరూపం వైపుకి తిప్పితేను చిదానంద స్వరూపము నీలో ప్రవేశించింది. అహంకారం దాన్నే ఏంటి రెండింటికి కూడా సహజ తాదాత్మ్యం. అటేపుకి తిరిగితే దాని లక్షణాలు ప్రతిఫలిస్తాయి, ఇటేపుకి తిరిగితే దీని లక్షణాలు ప్రతిఫలిస్తాయి. నువ్వు చెప్పాలి. దాన్నే మనం పదే పదే అంతర్ముఖము అంటున్నాం. మన ముఖం బయటికి తిరిగింది. ఇదే అశ్వత్థ వృక్షం. యువతలకు ప్యాకేసింది, యువతలకు బుద్ధి చెందేసింది. దీన్ని ఏదో రకంగా సావకాశం చేసుకుని ఈలు కుదిరినప్పుడల్లా నువ్వు అంతర్ముఖం తిప్పాలి. అహంకారాన్ని ఆత్మ వైపుకి తిప్పాలి. ఆత్మ వైపుకి తిప్పినప్పుడు ఆత్మలో ఉన్నటువంటి నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపం అహంకారంలో ప్రవేశించి, అహంకారము ఆత్మ అంటే చూడండి, నిప్పు ప్రకాశించదు కదా. ఆ ప్రకాశించేటటువంటి నిప్పులో ఇనపగుండు ప్రవేశించింది అనుకోండి, ఇనపగుండుని ఎందంతటా నిప్పు ప్రవేశించింది. దాన్నే సహజ తాదాత్మ్యం అంటారు. దాన్ని స్వరూపాధ్యాస అంటారు. మందార పువ్వు ఇది కలిపితే సంసర్గాధ్యాస అంటారు. అంటే ఈ రకంగా శరీరంతో తాదాత్మ్యం చెందితే కర్మ తాదాత్మ్యం అన్నాం కదా. ఇప్పుడు ఈ శరీరాన్ని చూసుకుని నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రుయుణ్ణి, నేను వైశ్యుణ్ణి, నాది ఎక్కువ కులము, నాది తక్కువ కులము అన్నాడు కదండి. ఇదేం తాదాత్మ్యం? ఇది భ్రాంతి తాదాత్మ్యం. అంటే సహజ తాదాత్మ్యం, కర్మ తాదాత్మ్యం, భ్రాంతి తాదాత్మ్యం. అది నిజం కాదు. ఇది ఏది? భ్రాంతి అన్నటువంటిది అది ఉత్తిది, ఏమీ లేదది. నీకు నిజానికి కులాలో గిలాలో లేవండి. అంటే నీ భ్రాంతి వల్ల కల్పన చేసుకున్నారంతే. అలాగే శరీరం వైపుకి తిరిగే కదా, కర్మ వల్ల పూర్వజన్మలో నువ్వు కర్మను అర్జింపు చేసుకోలేదు, జ్ఞానం తెలుసుకోలేదు అంచేది మళ్ళీ ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ శరీరం ధరించుకుని వచ్చావు. ఇప్పుడు కూడా అదే విధానంలో ఆ శరీరం వైపుకి తిరిగిపోయి దానితోటి భ్రాంతి చెందుతున్నావు, తాదాత్మ్యం చెందుతున్నావు. ఆ కర్మ తాదాత్యాన్ని వదిలించుకోవాలి. ఈ రకంగా జిత్సంగ దోషాహ. ఒక పదం వేదాంతంలో చెప్పినటువంటి పదాలు చూడండి, ఇంకా అవ్వలేదు. ఇక్కడ అంత అంత స్టోరీ ఉంది ప్రతి పదానికి. జిత్ అంటే జయించడం. ఏంటి జయించడం? సంగ దోష, సంసర్గ దోషం. అంటే అహంకారంతో ఆత్మకే తాదాత్మ్యం ఏర్పడింది. ఈ అహంకారానికి వచ్చినటువంటి ప్రకాశం ఆత్మదే గాని అహంకారానికి స్వయంగా ప్రకాశం లేదు. అంచేత అహంకారం శరీరం వైపుకి తిరిగి శరీరం నేను అనుకున్నాడు కానీ వీటికి శరీరం లేదు. ఆ శరీరానికి నేను బ్రాహ్మణ క్షత్రియ మొదలైనటువంటి కులాలను ఆపాదించుకున్నాడు కానీ నిజానికి అలాంటి ఏమి లేదు. అదంతా భ్రాంతి, ఇదంతా మిథ్య, ఇదంతా కల్పన. వాస్తవమైనటువంటిది ఆత్మ, ఆత్మ సత్యం. ఈ రకంగా సంసర్గ దోషాన్ని లేక ఈ స్వరూపాధ్యాస మొదలైనటువంటి దోషాన్ని జయించినటువంటి వారిని జిత్సంగ దోష. మొదట నిర్మాణ మోహ, మోహము అభిమానము పోయినటువంటి వాడు. అభిమానం అంటే కొలత, అభిమానము. మానము అని అనొచ్చు కదండి. అభిమానం ఎందుకన్నారు? అవి అంటే బలమైన కొలత. ఆ కొలత తీర్చలేదు అతను. ఎన్ని ఎన్ని ఉపన్యాసాలు ఆలకింటాడు, శాస్త్రాలు కూడా చెప్పేస్తుంటాడు, ఉపన్యాసాలు చెప్పేస్తుంటాడు. కానీ ఆడికి ఒక కొలత ఏర్పడిపోయింది. నేను పండితుండండి అంటాడు, నేను గురువుని అంటాడు, నేను సాధకుడిని అంటాడు, లేకపోతే నేను ఇంకా గొప్పవాడిని అంటుంటాడు. దాన్ని నిర్మాణ మోహ, అభిమానము, కొలత, మోహము. అంటే కొలత ఎందుకు ఏర్పడింది? అసలు ఎందుకు కొలుచుకున్నాడు అతను? నేను ఇంతటి వాడిని, నేను అంతటి వాడిని అని. అంటే మోహం వల్ల. అక్కడ మోహం వల్ల కొలత ఏర్పడింది, ఇక్కడ సంసర్గం వల్ల దోషం ఏర్పడింది. అక్కడ మోహం వల్ల కొలత, ఇక్కడ సంసర్గం వల్ల దోష, సంసర్గ దోష. ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ. అంటే ఈ రెండు రకాలైనటువంటి
మోహాలు నశించాలన్నా, సంఘదోషం జయించాలి అన్నా నువ్వు చెయ్యవలసినటువంటి డ్యూటీ ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ. అంటే ఆధ్యాత్మ విద్యను ఎల్లప్పుడూ అభ్యసించాలి. మొన్న వచ్చాను కదా సత్సంగానికి, మీకు రావక్కర్లేదు మీరు వెళ్ళండి అనకూడదు. నిత్యము సత్సంగం అన్న అభ్యాసం చెయ్యాలి. శాస్త్రాలు చదవాలి, నిరంతరము విచారణ చెయ్యాలి ఎల్లప్పుడూ. ఆధ్యాత్మం అంటే ఆధ్యాత్మం అంటే స్వభావో ఆధ్యాత్మ ఉష్యతి. ఆధ్యాత్మ విద్య అంటే పారాయణలు చేయటము, పుస్తకాలు చదవటము, ఇది ఆధ్యాత్మకం కాదు. అదేంటండి ఆధ్యాత్మం అంటే భజన చేయటం పట్ల ఏ కదా ఆధ్యాత్మం అంటే కాదు. మరి ఏది ఆధ్యాత్మం అంటే ప్రతి ఒక్కడికి నేనున్నాననేటువంటి ఒక అభిమానం, అభిప్రాయం ఉంది కదా. నేను ఉన్నాను. ఎలా ఉన్నావు? స్వభావో ఆధ్యాత్మ ఉచితే. నీ స్వభావం ఏంటి? నీ స్వరూపానికి సంబంధించిన స్వభావమును కోల్పోయి శరీరానికి సంబంధించిన స్వభావంలోకి వచ్చేసి ఎంత దురదృష్టం వంటిది. నీ స్వరూపం ఎలాంటిది? జనన మరణాలు లేనటువంటి శుద్ధ చైతన్య స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. అటువంటి నీ స్వరూపంలో ప్రవేశించినటువంటి వృక్షానికి సంబంధించిన దృష్టి చేతాన్ని అంతటినీ పట్టుకుని దానితోటి అభిమానం పెంచుకున్నావు. దాంతో అభిమానం పెంచుకుని ఏమవుతుంది? అంచేత నువ్వు ఎల్లప్పుడూ నీ స్వరూపాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. స్వభావో ఆధ్యాత్మ అంటే నేనున్నాను. ఏది నేను? ఏది నేను? ఇప్పుడు ఇంకా నాకు శరీరం కనపడుతుంది, ఇదేనా నేను? ఇది కాదన్నారు కదా కృష్ణ పరమాత్మ. శరీరం కాదురా నువ్వు అన్నారు. అయితే మరి ఇది ప్రాణం కాదు, జ్ఞానేంద్రియాలు కాదు, అంతరేంద్రియాలు కాదు, ప్రాణాలు కాదు, ఇంద్రియాలు కాదు, శరీరం కాకపోతే నేను ఏది? ఏది నేను? ఏది నేను? మూలాన్ని పట్టుకోండి. మూలంలో ఏముంది? ఆత్మ ఉంది. ఈ పదే పదే చెప్తున్నారు. ఈ చెట్టు వృక్షానికి మూలంలోకి ఉంది. మూలాన్ని ఏముంది? మన స్వరూపం ఉంది. మన స్వరూపమే ఆత్మ. అటువంటి ఆత్మ స్వరూపాన్ని ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ. ఆధ్యాత్మ నిత్య అంటే నిత్యము ఆధ్యాత్మాన్ని పట్టుకో. వినివృత్త కామ మరి మరి నిరంతరము అటేపుకి తిరిగి దాన్నే పట్టుకోమన్నాడు కదండి. మరి మనసు ఏం చేస్తుంది? నిరంతరము దీని గురించి ఆలోచిస్తుంది. మెలుగు వచ్చిన కాడి నుంచి దేని గురించి ఆలోచిస్తున్నారు? ఈ శరీరం గురించి, ఆ శరీరానికి సంబంధించిన భార్యాభర్తల గురించి, ఆ భార్యాభర్తల వల్ల కలిగిన పిల్లల గురించి, ఆ పిల్లలకి పుట్టిన పిల్లల గురించి, ఆ పిల్లలకి పుట్టిన ఆ పిల్లల గురించి, అలాగ ఎటేపుకి వెళ్ళిపోతున్నాడు. అందుచేత వినివృత్త కామాహ. నిరంతరము నీ మూలాన్ని, నీ స్వరూపాన్ని వదలకుండా దాని గురించే మననం చేయి. దాని గురించే శ్రవణము, మననము, నిధిధ్యాస. నిరంతరము శ్రవణం చేయి, మననం చేయి, దాంట్లో ప్రవేశించు. ఈ రకంగా చేయకుండా శరీరం వైపుకి దిగిపోయి వినివృత్త కామహ అంటే శారీరక సంబంధమైనటువంటి, శరీరానికి సంబంధించిన భార్య పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, వీళ్ళ గురించి ఈ కోరికల నుండి ఉపశమనం పొందాలి. అంటే నువ్వు వదలాలి. ఎవరు చేసుకున్న కర్మఫలాన్ని అనుసరించి వాళ్ళు పుట్టారు. ఎవరు యోగాన్ని అనుసరించి వాళ్ళకు జరుగుతుంది. వాళ్ళు గొడవలు చూసుకుంటారు, వాళ్ళు బతుకాలు చూసుకుంటారు. నేను మళ్ళీ వీళ్ళందరి కోసం ఆలోచనతో కూర్చుకుంటే నా జీవితం అయిపోద్ది. నేను మళ్ళీ చనిపోతాను, మళ్ళీ నా కర్మ నశించదు, మళ్ళీ నన్ను తీసుకొచ్చి పెట్టేస్తుంది అని చెప్పేసి వినివృత్త కామః అంటే నివృత్తి. నివృత్తి అంటే ఏంటండి? విషయాదుల మీద వాంఛ నివృత్తి అయిపోవాలి. నివృత్తి అవ్వలేదనుకోండి, ఇంకా ఆశ ఉంది. ఆడికి ఏదో పెద్ద ఇలువలో చేయాలి, ఈయన్ని ఏదో పెద్ద ఉద్ధరించాలి అనేటువంటి ఆ వాంఛలు ఉన్నాయి కదండి. వాంఛలుంటే ఏమైనట్టు? నివృత్తి కాలేదు, చేతులు కడుక్కోలేదు, చేతులు వాసన వస్తున్నాయి. అట్టి మాదిరిగా వాసన ఎక్కడ పట్టుకుని ఉంది? అంతఃకరణలో పట్టుకుని ఉంది. మీరే పరీక్షించుకోండి. వినివృత్త కామః. నివృత్తి అయిపోవాలి. నివృత్తి ఏంటి? నివృత్తి అయిపోవాలి. విషయాదుల మీద వాంఛ నివృత్తి అయిపోవాలి. విషయాదుల గురించి నువ్వేమి చేయలేవు.
విచిత్రం ఏంటంటే చూడండి, ఇప్పుడు దాకా విన్నటువంటిది ఎవరికైనా సరే వారు వారు ఏం చేసుకొచ్చారో దాని ప్రకారంగానే జరిగింది. మనం ఏమీ చేయలేం. ఈశ్వరుడే ఏమీ చేయలేదు అంటుంటే నువ్వేంటయ్యా బాబు నేను చేసేస్తానంటావేటి? ఈశ్వరుడే చెప్పేశాడు. ఎందుకంటే కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన. వాడు వాడు చేసుకుని కర్మఫలాన్ని అనుసరించి వారి కర్మఫలాన్ని అనుభవింపజేయటమే తప్ప నేను ఏమీ చేయటం కుదరదు. ఎందుకంటే అది చేసుకుని ఉండాలి. చేసుకుని ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతామని చెప్పాడు ఆయన. అందుచేత మనం ఏదేదో మీద పెట్టేసుకుని చేస్తారనుకుంటున్నాం. చేత నివృత్తి అయిపోవాలి, మన చేతిలో లేదు. అదంతా వారి చేతిలోనే ఉంది. వారు చేసుకున్నటువంటి కర్మఫలాన్ని అనుసరించి ఈశ్వరుడు ఎవరిని వదిలిపెట్టడు అని మనకు ఆ కోరికల మీద నివృత్తి కామః. కామ అంటే కోరికలు. దేనికి సంబంధించింది? దేనికి సంబంధించిందైనా సరే కోరికే నివృత్తి అయిపోవాలి. ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంఖ్యై. ద్వంద్వములు ద్వంద్వైర్ విముక్త. ఈ చిత్రం అంటే ఇవి ఒక్కొక్క పదం చాలా అద్భుతంగా కనపడుతుంది. ద్వంద్వైర్ విముక్త, ద్వంద్వములు, సుఖము దుఃఖము, లాభము నష్టము, బలము బలహీనత, వృద్ధి క్షయము, ఇవన్నీ ద్వంద్వాలు అంటుంటారు. అలాగే ఆకలి దప్పిక, శీతము ఉష్ణము, ఈ రకంగా ద్వంద్వైర్ విముక్త ద్వంద్వాలు. సుఖ దుఃఖ సంఖ్యై. ఈ సుఖము దుఃఖము మొదలైన సంఖ్యలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒకదానికొకటి అపోజిషన్ అనమాట. సుఖం ఉంటే ఏముండదండి, దుఃఖం ఉన్నప్పుడు ఏముండదు, సుఖం ఉండదు. చల్లగా ఉన్నప్పుడు ఏముండదు, వేడి ఉండదు. వేడిగా ఉన్నప్పుడు చల్లదనం ఉండదు. లాభం వచ్చినప్పుడు ఏముండదు, నష్టం ఉండదు. నష్టం వచ్చినప్పుడు గౌరవం వచ్చినప్పుడు అంటే మానాభిమానాలు, అభిమానం, మానము, ఈ రకంగా ఇవన్నీ కూడా ద్వంద్వాలు. ద్వంద్వైర్ విముక్త, ద్వంద్వాల నుంచి విడుదల పొందమంటాడు, ముక్తుడు అవ్వమంటున్నాడు. అబ్బబ్బే నాకు ఏదో రకంగా ఈ జన్మలోనే నాకు ఈ పిల్లడు పుట్టి ఇలా చూడండి, ఈ పిల్లకి వెళ్ళి ఇలా చూడండి, నాకు ఈ ఉద్యోగం కలిసి వచ్చి ఇలా చూడండి, ఈ లాభం చూడండి, ఇలా కోరుకుంటుంటాం కదా. ద్వంద్వాలు ఉన్నాయి కదా ఇక్కడ రెండు. అందులో ఒక పక్షాన్ని కోరుకుంటున్నాం మనం కదా, రెండో పక్షాన్ని లాభాన్నే కోరుకుంటాం, నష్టాన్ని కోరుకోం, సుఖాన్నే కోరుకుంటాం, దుఃఖాన్ని కోరుకోం కదా. ఈ రకంగా ఈయనేమంటున్నాడు, ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంఖ్యై. సుఖము కోరుకున్నావా నీకు ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. ఇది ఎక్కడ కర్మండి, ఎందుకంటే నీ మీద వేసుకుంటున్నావు కదా. ఆ అవతలోడు గొడవ ఏదో నీ మీద పెట్టుకుంటే నీకేమవుతుంది, నువ్వు సుఖాన్ని కావాలనుకున్నటువంటి వాడు దుఃఖాన్ని కూడా నీ మీద పెట్టుకుంటున్నావు. సుఖము దుఃఖం అనేటువంటిది చేసిన కర్మఫలాన్ని నుంచి అనుసరించి వస్తుంది. చేసిన కర్మఫలాన్ని నుంచి వస్తుంది అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి నీ మీద పెట్టుకుని ఏం చేస్తున్నావు, నువ్వు ఈ ద్వంద్వాలను వదలలేకపోతున్నావు. ద్వంద్వైర్ విముక్త, ద్వంద్వాల నుంచి నువ్వు ముక్తుడు కావాలి, విడుదల పొందాలి. విడుదల పొందితే స్వచ్ఛమైనటువంటి హాయిగా సుఖంగా ఉంటాయి ఎప్పుడు కూడా. గచ్చంతి మూఢాః పదమవ్యయం తత్. గచ్చంతి దేన్ని పొందాలి, ఓ మూఢుడా ఏమంటున్నాడు చూడండి, చెట్టు చివరికి వచ్చి గచ్చంతి మూఢాః పదమవ్యయం తత్. అంటే ఆ స్వరూపములోకి ఎవడైతే ప్రవేశించాడో వాడు మళ్ళీ తిరిగి రాడు. ఆ పదం అలాంటిది. ఎందుకని పదమవ్యయం, వ్యయం కాదు. ఈ భాష్యంలో సంబంధమైనటువంటి లాభాలు సుఖాలు అంటున్నాం కదా, అవి అనుభవించేస్తే ఖర్చు అయిపోతుంది. ఈ పదం ఏదైతే ఉందో ఆ పరమ పదం అది అవ్యయం, అవ్యయం, నశించదు. అటువంటి పదాన్ని మూఢుడా గచ్చంతి పొందు. గచ్చంతి మూఢాః పదమవ్యయం తత్. శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి బాగా చెప్తాను. నిర్మాణమోహ జిత సంగదోషాః ఆధ్యాత్మనిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్ విముక్త సుఖ దుఃఖ సంఖ్యై గచ్చంత్య మూఢాః పదమవ్యయం తత్. లేదా నువ్వు ఆ పదాన్ని చేరుకో, ఆ పదాన్ని పట్టుకో. ఆ పదంలో పట్టుకున్నటువంటి వాడికి ఇంకా సరుగు ఉండదు, పరుషు ఉండదు, ఆ స్వరూపంలో విలీనమైపోతాడు.
అదొక అద్భుతమైనటువంటి స్థితి. 5వ శ్లోకం చూడండి, బాగా కంఠస్థం చేసిన ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి. ఆ పదాన్ని ఎలాంటిదో 6వ శ్లోకంలో నతద్వాచయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ పదమే మమ నా సోటు అంటాడు ఆయన అడ్రస్. ఎక్కడుంది? వ్యయం కానటువంటి తరుగులైనటువంటి ఆ సోటు. ఈ శ్లోకాన్ని వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. హరి ఆత్మ బంధువులారా, చాలా చాలా స్పష్టంగా చాలా బాగా విన్నారు. విన్నట్టుగానే ఆచరణలో కూడా తీసుకొచ్చినట్టయితే చాలా చక్కగా ఉంటది. అది ఏదైతే చెప్పుకున్నామో ఇప్పుడు దాకా అని ఈ గుణాలను కొంచెం 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 తగ్గించుకుని బాహ్య సంబంధమైనటువంటి విషయాల మీద వైరాగ్యం కలిగి ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామః, ఆధ్యాత్మంలో నిరంతరము అభ్యాసం చెయ్యాలి. ఇప్పుడు మనం ఈ రకంగా ఏం చేసామో ఆ అంతర్ముఖతులకు ఎలాగెళ్లాలో పదే పదే చెప్పుకుంటున్నాం. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురుడు బ్రహ్మ గురుడు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా మనసును అంతర్ముఖం వైపు తిప్పి ఏ ఆలోచనలు లేకుండా అలా శ్వాసను గమనించు లోపల వెళ్ళి దాకా కదలకుండా కూర్చోవాలి. అలాగే ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా ప్రయత్నం చేయండి. ఓం తత్సత్.